లేదా తాగి వచ్చిన ఇదిలో డాక్టర్స్కి నర్సెస్ పైన అటాక్ చేస్తే సెక్యూరిటీనే ఉంటుంది. అంటే ఇక్కడ మాట్లాడి మేడం కనెక్ట్ చేసింది మాట్లాడదాం. ఎట్లుంది ఇప్పుడు, హెల్త్ ఎట్లుంది? ఓకే. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా హీనంగా తయారైనాయి, అదుపు తప్పినాయి. ఈ రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఈ రెడ్ బుక్ రాజ్యాంగం బుసలు కొడుతూనే ఉంది. దానికి నిదర్శనం ఏమంటే, నిన్నటి రోజు కుటాగులలో ఆ బెల్ట్ షాప్ దగ్గర జరిగిన గొడవలో, ఆ గొడవ ఎంతవరకు వచ్చిందంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కానీ ఆ పిల్లలు ఎవరికైతే దెబ్బలు తగిలినాయో కొట్లాడుకున్న తర్వాత వాళ్ళు అడ్మిషన్ కోసం వచ్చింటే వెనకల నుంచి ఆ పిల్లలు కుటాగుల నుంచి పిల్లలు వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లు మరియు నర్స్ పైన దాడి చేసినారు. ఆ దాడిలో నర్స్ ఎడమ చెయ్యి విరిగింది, డాక్టర్కి దెబ్బలు తగిలి చాలా షాక్లో ఉన్నారు వాళ్ళు. ఈ రోజులో నేను ఆ డాక్టర్కి నర్స్కి పరామర్శించడానికి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే వాళ్ళైతే లేరు, రెస్ట్ తీసుకుంటున్నారు. కానీ ఫోన్లో మాట్లాడడం జరిగింది, చాలా షాక్లో ఉన్నారు. ఇక్కడ డ్యూటీ డాక్టర్ని మాట్లాడితే నర్సులు డాక్టర్లు ఇక్కడ ఉండే సిబ్బంది ఎంత భయపడుతున్నారంటే, కదిరిలో పని చేయాలంటే మేము ప్రాణాలు కాపాడడానికి ఉన్నాం, కానీ మా ప్రాణానికి ముప్పు ఉంది, హాని ఉంది, ఇక్కడ పని చేయాలంటే భయం అవుతుంది, కాబట్టి మేము ట్రాన్స్ఫర్ లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోతామనే భావనలో ఆలోచనలో ఉన్నారు. దీని నుంచి మాకు ఏమర్థమవుతా ఉందంటే, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ కూటమి నేతలు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో విచ్చలవిడిగా వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చిండే లిబర్టీని ప్రతి ఒక్కరూ మిస్యూజ్ చేసుకుంటూ దాడులు చేస్తా, అలాగే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వచ్చి డాక్టర్లను నర్సులని ప్రభుత్వ ఉద్యోగులపైన దాడి చేయడం చాలా అమానుషం. దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అలాగే కదిరి డిఎస్పీ సిఐ గారికి మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే, వెంటనే మీరు ఎవరైతే ఈ దాడి చేసినారో డాక్టర్ పైన, నర్స్ పైన, అలాగే ఈ కొట్లాటకు ఎవరు కారణమైనారో వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి మీరు తగిన యాక్షన్ తీసుకుంటారని మేము భావిస్తున్నాం.